రాజు వెడ్స్ రాంబాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా విడుదలై ప్రస్తుతం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మొదటి 2 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 4 కోట్లు వసూలు చేయడం విశేషం. ముఖ్యంగా ఈ వారం మరో 3 సినిమాలతో పోటీ పడినా కూడా రాజు వెడ్స్ రాంబాయి సోలో విన్నర్ గా నిలిచింది. మాస్ అపీల్ ఉన్న సినిమా కాకపోయినా మంచి కంటెంట్, సరైన ప్రమోషన్ల వ్యూహం ఈ చిత్రాన్ని విజయపదంలో నడిపిస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మౌత్ టాక్ ద్వారా ఇతరులకు చెప్పడంతో రోజు రోజుకు థియేటర్ల సంఖ్య పెరగడం, వసూళ్లు రెట్టింపు కావడం ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రదర్శిస్తున్న జోరు చూస్తుంటే 20 కోట్ల మార్కును సులువుగా అందుకోవడం ఖాయమే. 4 కోట్ల వసూళ్లతో అద్భుతమైన ప్రారంభాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో వీకెండ్స్, సెలవులను సద్వినియోగం చేసుకోగలిగితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా సినిమాకు వస్తున్న పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ సినిమా లాంగ్ రన్ కు బాగా ఉపయోగపడతాయి. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నిజంగా ఇది చిన్న సినిమాకు దక్కిన అది పెద్ద విజయం. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం మరోసారి కంటెంట్ ఉన్న సినిమాకు స్టార్స్ అక్కర్లేదనే నిజాన్ని నిరూపించింది. ఇదే ఏడాది వచ్చిన కోర్ట్, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. బలమైన కథాంశం, చక్కటి స్క్రీన్ ప్లేతో సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి కూడా అదే బాటలో నడుస్తుంది. సినిమా కథలో ఉన్న కొత్తదనం, దర్శకుడి విజన్, నటీనటుల సహజమైన ప్రదర్శనకు తోడు ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. స్టార్ కాస్ట్, యాక్షన్ సీక్వెన్స్లు లేకుండానే కేవలం మంచి కథపై నమ్మకంతో తీసిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకపోయినా ప్రేక్షకులను మెప్పించగలదని నిరూపించింది. ఈ సినిమా విజయానికి కేవలం కంటెంట్ మాత్రమే కాదు, నిర్మాతలు అనుసరించిన తెలివైన ప్రమోషన్ వ్యూహం కూడా బాగా తోడ్పడింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత 99 రూపాయల టికెట్ రేట్ ఆఫర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది. సాధారణంగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే ప్రస్తుత తరుణంలో కేవలం 99 రూపాయలకై సినిమా చూసే అవకాశం కల్పించడం, పైగా సినిమా కూడా బాగుందనే టాక్ రావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ వ్యూహం సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇవ్వడంతో పాటు మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి దోహదపడింది. ఈ టికెట్ ధర ప్రమోషన్ అనేది సామాన్య ప్రేక్షకుడికి సినిమాకు చేరువ చేయడంతో పాటు చిన్న సినిమాకు బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ తెలివైన మార్కెటింగ్ ద్వారా విజయం సాధించవచ్చని నిరూపించింది.